అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వైసీపీ చేస్తున్నారని ఆరోపించిన మంత్రి కొండపల్లి. భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దేందుకు భారత ప్రధాని కృషి. స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చిన లంకా దినకర్. అత్యాధునిక సౌకర్యాలతో 100 పడకల ఆసుపత్రి పునర్నిర్మాణం చేపట్టాలి. గుత్తేదారులను ఆదేశించిన జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. తనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను కాకాపట్టామని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విజయనగరంలో బొత్స కుటుంబ పాలన పోయి కూటమి పాలన వచ్చిందని గుర్తు చేశారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ శ్రేణులను బలహీనపరచాలనే వైసీపీ ఆలోచన సఫలం కాదన్నారు. వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ ఆలోచనలతో ఉత్తరాంధ్ర అభివృద్ధి వైపు దూసుకెళ్తోందని అన్నారు. మంచి ఆలోచన, అభివృద్ధి పట్ల ఉన్నటువంటి మంచి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక మంచి పేరు తెచ్చుకునే క్రమంలో ఈరోజు ప్రతిపక్షం ఎవరైతే మీడియా వాళ్ళు ఉన్నారో గడిచిన 2 రోజులుగా ఒక ప్రచారం ఏదైతే చేస్తున్నారో దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఏదైతే వాస్తవాలు లేకుండా పూర్తిగా న్యూస్ ఏదైతే పబ్లిష్ చేస్తున్నారో ఒక సోషల్ మీడియాలో మొదలైన న్యూస్ని వ్యతిరేకించి ఒక పెద్ద ఎత్తున దాని సెన్సేషన్ క్రియేట్ చేస్తూ యువ నాయకత్వాన్ని అలాగే జిల్లాలో ఏర్పడినటువంటి ఈ కొత్త నాయకత్వాన్ని బలహీనం చేద్దామన్న ఆలోచనతో ఈరోజు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే ఈ అసెంబ్లీ నవంబర్ 11వ తారీఖున జరిగింది. ఆ అసెంబ్లీకి వెళ్తున్న క్రమంలో శాసనసభ్యులతో పాటు నేను కూడా కూర్చోవడం జరిగింది. అప్పుడే వచ్చిన ఆ బొత్స సత్యనారాయణ గారిని చూడంగానే అందరూ లేచి పలకరించారు. అది సంస్కారంతో పలకరించిన తప్పించి అక్కడ జరిగినటువంటిది ఏ క్రమం కూడా వాళ్ళు చెప్పినటువంటి పూర్తి స్థాయిలో అసత్య ప్రచారాలు తప్పించి దాంట్లో ఎటువంటి సత్యం లేదని నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంచి వాతావరణం, కుటుంబ పరిపాలన నుంచి కూటమి పరిపాలనలోకి వచ్చాం. మీరు చూసుకుంటే గడిచిన 20 సంవత్సరాల్లో కుటుంబ పరిపాలనని పెద్ద ఎత్తున వాళ్ళు ప్రోత్సహించి విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యులే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ తీసుకొని వాళ్ళు నిలబడడం కానీ లేకపోతే వాళ్ళ తాలూకా మనిషి నిలబట్టి పూర్తి స్థాయిలో భూదందాలు అవ్వచ్చు, లేకపోతే ఇసుక దందాలు అవ్వచ్చు, లేకపోతే లిక్కర్ దందాలు అవ్వచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళు కుటుంబ పరిపాలన చేసిన తరుణంలో ఈరోజు ప్రజానికం విజయనగరం జిల్లాలో ప్రజానికం అందరూ కూడా ఏకమై ఈరోజు మొత్తం వాళ్ళెవరిని కూడా గెలిపించకుండా కూటమి ప్రభుత్వం నిలబెట్టిన క్యాండిడేట్స్ని ఈరోజు ఏకతాటిగా గెలిపించిన ఈ క్రమంలో మీరు ఆలోచన చేస్తే వాళ్ళ తాలూకా పరిపాలన, వాళ్ళ తాలూకా లీడర్షిప్ని పూర్తిగా నిర్వీర్యం చేసే క్రమం మొదలైందని చెప్పుకోవాలి. దాన్ని తట్టుకోలేక ఈరోజు ప్రతిపక్ష మీడియాలు వాళ్ళని బలపరచడానికి ఈరోజు మమ్మల్ని బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి. సాలూరులో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. సాలూరు పట్టణంలో శరవేగంతో పునఃప్రారంభమవుతున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2019లో ఎమ్మెల్సీగా టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి మంజూరు చేసిందన్నారు. 2019లో శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. గిరిజన పేద ప్రజల చిరకాల కళ 100 పడకల ఆసుపత్రి నిర్మాణమని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారిని అడిగితే వెంటనే శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసి అది మనం శంకుస్థాపన చేసాం. వెంటనే ఒక నెల 15 రోజుల్లో, ఒక 2 నెలల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేయడం, ఆ తర్వాత దురదృష్టవశాత్తు గవర్నమెంట్ మారడం ఇవన్నీ జరిగితే 5 ఏళ్ళుగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయినట్టుగా హాస్పిటల్ ఉండిపోయింది. మళ్ళీ 4వ సారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఈ హాస్పిటల్ని పూర్తి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో డబ్బులు విడుదల చేయడం ఇప్పుడు శరవేగంతో పనులు అవుతున్నాయి. మనం అందరం కూడా చూసాం. హాస్పిటల్ని 3 నెలల్లో పూర్తి చేసి మన సాలూరు నియోజకవర్గం ప్రజలకు అంకితం ఇస్తామని సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. 3 నెలల హాస్పిటల్ పూర్తి చేద్దాం. ఈ హాస్పిటల్ కూడా కొంచెం బాగా చేసుకోవాలి. 3 నెలల్లో ముఖ్యంగా ఏంటంటే హాస్పిటల్ని ఇందాక మా సోదరుడు చెప్పినట్టుగా మనమే ప్రారంభోత్సవం, మనమే ఓపెనింగ్. ఎందుకంటే మనకంటే ఎవరు చేయలేరు, మన గవర్నమెంట్ చేయాలి. మనకన్నా ఎవరు చేయలేరంటే నా ఉద్దేశం నేననే కాదు, మన గవర్నమెంట్ తప్ప ఇంకే గవర్నమెంట్ చేయలేదని నేను ముందే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మనమే చేస్తాం. కాబట్టి షెడ్ ఫస్ట్ వేయించాం. వచ్చిన తల్లులు పిల్లలకు పాలు ఇవ్వడానికి కానీ వెయిట్ చేయడానికి కానీ ఉంటుంది. మీరు అర్జెంటుగా చేయాల్సింది ఏంటంటే మన హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రాసుకోండి. ముందు 0 వేయించాం. మందులు ఉన్నాయని మనం 6 నెలల ముందు పాము కాటుకు మందులు ఆల్రెడీ తెప్పించాం. ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం వికసిత్ భారత్ 2047, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష స్వర్ణాంధ్ర 2047 అని. ఆ లక్ష్యంతో పనిచేస్తేనే విజయనగరం జిల్లా ప్రస్తుత సవాళ్లను అధిగమించి విజయవంతంగా అభివృద్ధి చెందుతుందని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్ర ప్రాయుక్త పథకాలు మరియు ప్రాజెక్టుల అమలు పురోగతిపైన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష చేపట్టి మాట్లాడుతూ, విజయనగరం జిల్లా అత్యధిక గ్రామీణ వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, 5,20,000 మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటే అందులో 4,60,000 మంది హెక్టార్ కన్నా తక్కువ భూమిలో సాగు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం 2.43 ఉంటే జిల్లాలో 1.50 లక్షల లోపు ఉందని, పారిశ్రామికీకరణ చాలా తక్కువగా ఉందని, ఉపాధి హామీ కూలీలుగా 5.94 లక్షల మంది పనిచేస్తున్నారని అన్నారు. జిల్లాలో అక్షరాస్యత శాతం 60% లోపు మాత్రమే ఉందని, జిల్లాలో ఎక్కువ మందికి విద్య, పారిశ్రామికీకరణ పెంచి తలసరి ఆదాయం పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉపాధి హామీ పథకం, జల్ జీవన్ మిషన్, గ్రామీణ సడక్ యోజన, లాఖ్పతి దీదీ, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, పీఎం సూర్యఘర్, కుసుమ్, పీఎం ఆవాస్ యోజన, అమృత్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల వినియోగం, ఎస్టీల అభివృద్ధి వంటి కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలు తీరుతో పాటు భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, పర్యాటక రంగ మరియు పారిశ్రామికీకరణ అభివృద్ధి, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ పురోగతి మరియు విజయనగరం పట్టణ సమస్యలపైన జిల్లా కలెక్టర్ మరియు అధికారులతో సమీక్ష చేశారు. వారి యొక్క యుక్తితోటి ఏదైతే స్వర్ణాంధ్ర 2047 సాధించేటటువంటి దిశగా ఆంధ్రప్రదేశ్ని అడుగులు వేయడానికి ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క సమీక్ష ఒక మొదటి అడుగుగా ఇది భావిస్తామా. అలాగే ఈ యొక్క సమీక్ష ఏదైతే ఉందో జరిగిన తర్వాత మళ్ళీ తర్వాత 3 నెలల తర్వాత జరిగేటటువంటి సందర్భంలో ఇప్పుడు ఏదైతే చర్చించుకున్నామో ఆ అంశాల ముందు 1 గంట చెప్పినటువంటి మాటలు, ఇక్కడ జరిగినటువంటి అంశాలు వాస్తవ రూపం దాచిందా లేదా అనేటటువంటి దాన్ని చూసిన తర్వాతే మిగతా అంశాల మీదకి నెక్స్ట్ రివ్యూలో కార్యాచరణ ఉంటుంది. 2019-24లో ఉన్నటువంటి విధానంగా అయితే మటుకి సాధ్యపడదు. ఎందుకంటే దిక్సూచి లేని ప్రయాణం ఆ రోజు 2047 విజన్ తోటి ప్రయాణం అయిపోదు. ఆ తేడాన్ని గమనించాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా. వనరులు సద్వినియోగం చేసుకోవాలి. పేద ప్రజలకి ఎవరికైతే పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు కానీ రాష్ట్రానికి సంబంధించిన పథకాలు కానీ అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందాల్సినటువంటి అవసరం ఉంది. అంత్యోదయ స్ఫూర్తితోటి చిట్ట చివరి వ్యక్తికి కూడా ఫలాలు అందాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటిది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. మీ ద్వారానే అది సాధ్యమవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఏదైతే ప్రాక్టికల్ గా కొన్ని అంశాలు లేవనెత్తేటప్పుడు, మాట్లాడేటప్పుడు లోతుగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాట్లాడటం ఎందుకు జరిగిందంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రయాణం ఏదైతే ఒక విధ్వంసకరమైనటువంటి పాలన దగ్గర నుంచి ఒక విలీన ఆకాశం ఎత్తుకు తీసుకువెళ్లాల్సినటువంటి ఒక సువర్ణమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రయాణం ఉంది. వికసిత భారత్ లో అత్యంత కీలక భూమి పోషించేటటువంటి పాత్ర ఈరోజు ఆంధ్రప్రదేశ్ కి ఉండాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో దాంట్లో మనందరం కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం.
వైసీపీ ప్రభుత్వ హయాంలో 6,860 గ్రామాల్లో రీసర్వే చేయబడిందని సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ డిఎల్బిఎల్ కుమార్ అన్నారు. గతంలో జరిగిన తొందరపాటులో కొన్ని తప్పులు దొర్లాయని, ఇప్పుడు ఆ తప్పులు సరిచేయడానికి ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి, ఉన్నతాధికారుల సూచనలతో రీసర్వే జరిగిన ప్రతి గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నామని అన్నారు. 5 జిల్లాల నోడల్ అధికారిగా ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను రివ్యూ చేస్తున్నామని అన్నారు. 13,640 వినతులలో 10,000కు పైగా సర్వే శాఖకు సంబంధించి వినతులు వచ్చాయని, 90% సమస్యలను పరిశీలించడం జరిగిందని అన్నారు. రోవర్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమస్యలు పరిష్కరించామని అన్నారు. జనవరి 8వ తేదీలోపు పూర్తి స్థాయిలో అన్ని సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. గడిచిన ప్రభుత్వంలో సుమారు 6,860 గ్రామాలు రీసర్వే చేయబడ్డది. అయితే అప్పుడు కొన్ని ఒత్తిళ్ల వలన సమయపాలన తక్కువై ఇన్ని విలేజ్లు ఈ టైంలోనే చేసేయాలని ప్రభుత్వం నిర్ణయించడం వలన కొంత తొందరపాటులో కొన్ని చిన్న చిన్న తప్పులు దొర్లాయి. ఆ తప్పును సరిచేయడానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, అలాగనే పై అధికారులు ప్రతి గ్రామంలో రీసర్వే జరిగిన ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి భూ యజమానుల దగ్గర నుండి ఏమైతే వాళ్ళ తప్పులు ఉన్నాయో ఆ అప్లికేషన్స్ తీసుకొని వాటిని సరిచేయమని ప్రభుత్వం ఆదేశించింది. ఆ ప్రకారము మేము ఈ జిల్లాలో ఈ 5 జిల్లాలకి నోడల్ ఆఫీసర్గా వచ్చాను. శ్రీకాకుళం, విజయనగరం, పార్తీపురం మన్యం, అనకాపల్లి ఏఎస్ఆర్ మొత్తము 13,640 గ్రీవెన్స్ వచ్చాయి. దాంట్లో సర్వే డిపార్ట్మెంట్ సంబంధించింది 10,510 వచ్చాయి. దాన్ని ఇప్పటివరకు 90% డిస్పోజ్ చేయడం జరిగింది. 8,170 డిస్పోజ్ చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది పురాతన మనుషులు జాయింట్ ఎల్పిఎంస్ అంటే ఇద్దరు కలిపి చేసుకోవడం వలన అవి వేరు చేయడం జరిగింది. కొంతమందికి 2 సెంట్లు 1 సెంట్లు కూడా డిఫరెన్స్ వచ్చిన వాళ్ళకి భూమి మీద ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ రోవర్ అని వచ్చింది. దాన్ని తీసుకెళ్ళి భూమి మీద చూపెట్టి వాళ్ళకి సర్దు చెప్పడం జరిగింది. కొంతమంది ఒప్పుకున్నారు, ఒక 10% రైతులు దానికి అంగీకరించలేదు. ఇవి అన్నిటికీ 8వ తారీఖులో లాస్ట్ డేటు డిస్పోజ్ చేయడానికి 8వ తారీఖులో చేస్తాం. అంతేకాకుండా ప్రతి ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద అంటే ఇంకా రీసర్వే ముందుకు కొనసాగించడానికి మండలంకు ఒక గ్రామము పైలట్ ప్రాజెక్ట్ కింద చేయడానికి రీసర్వే చేయడానికి అనుకున్నాము. దాని గురించి ఇదే సమావేశం పెట్టడం జరిగింది. ఈ రెవెన్యూ సదస్సులు గ్రామ సభల్లో వచ్చిన పిటిషన్ మీద ఏ ప్రోగ్రెస్ కనుక్కోవడానికి దాన్ని ఏ విధంగా చేస్తారని, అలాగనే రీసర్వే ముందుకు కొనసాగించడానికి ఏ విధంగా చేయాలా, ఇంతకుముందు రైతులకు తెలియజేయలేదు కనుక రైతులు పూర్తి తెలియజేయాలా, వాళ్ళకి ముందు నోటీస్ ఇవ్వాలా, ఒకరి ఇంట్లో లేకపోతే ఇంటికి నోటీస్ అందించాలా, అలాగే వాట్సాప్లో చెప్పాలా రైతులకి, వాళ్ళకి అంతకాకుండా వీలైతే మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్లో మాట్లాడి చెప్పాలా, ఏ విలేజు ఏ సర్వే నెంబర్కి ఏ రైతు వెళ్తున్నాడో ఆ రైతు వెబ్లాండ్లో ఉంటుంది మొబైల్ నెంబరు వాళ్ళకి కొందరికి తెలియజేసి వాళ్ళ సమక్షంలో చేసి వాళ్ళని 100% సంతృప్తిపరచాలని గవర్నమెంట్ ఉద్దేశం. బ్యాంక్ లింకేజ్ స్కీములు, మహిళలకు సంబంధించి టైలరింగ్ శిక్షణ, యాదవ, కురుబ కమ్యూనిటీలకు, విశ్వబ్రాహ్మణులకు, కార్పెంటర్లకు కొత్త మెళకువలలో శిక్షణలు ఇచ్చేందుకు, అంతేకాకుండా ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా లోన్ సౌకర్యం కల్పించనున్నామని బీసీ కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ పెంటోజీరావు పేర్కొన్నారు. ఈరోజు వాచి న్యూస్తో మాట్లాడుతూ 50% సబ్సిడీ, 50% బ్యాంక్ లోన్ సౌకర్యం కల్పిస్తామని, 2 నుండి 5 లక్షల వరకు లోన్ సౌకర్యం ఉంటుందని, దీనికోసం పూర్తి విధి విధానాలు రావాల్సి ఉందని అన్నారు. స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ కూడా రావాల్సి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఇదివరలో మనం బ్యాంక్ లింక్ స్కీమ్ చూసేవాళ్ళం. బ్యాంక్ లింక్ స్కీమ్స్ అదేవిధంగా మహిళలకి టైలరింగ్ మీద ఒక శిక్షణ కార్యక్రమం అనేది, అదేవిధంగా మరి ఎవరైతే యాదవ కురుబ కమ్యూనిటీ ఉన్నారో వాళ్ళ కులవృత్తి అనే పూర్వం ఉండేది, గొర్రెలు మేకల పెంపకం కోసం వాటికి కూడా ఇస్తారనే ఒక ఆలోచన ఉంది. అదేవిధంగా ఎవరైతే విశ్వబ్రాహ్మణ్స్ ఉన్నారో, షరాబులు అంటాం మనం, విశ్వబ్రాహ్మణ్ కమ్యూనిటీ ఉన్నారు, వాళ్ళకి సంబంధించి కార్పెంటరీలో కొంచెం మెలకువలు తెలుసుకోవడానికి న్యూ టెక్నాలజీలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా రుణ సౌకర్యం, సబ్సిడీతో కూడుకున్న రుణ సౌకర్యాలు కూడా ఇవ్వడానికి కూడా ఒక ఆలోచన ఉంది. అదేవిధంగా కాపు కార్పొరేషన్ కూడా మన బీసీ కార్పొరేషన్లోనే మిళితమై ఉంది. ఈ కాపు కార్పొరేషన్ సంబంధించి కూడా బ్యాంక్ లోన్ స్కీమ్స్ రిలీజ్ చేస్తారనేసి ఒక ఆలోచన ఉంది.
అదేవిధంగా ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అనేది వైశ్య, ఆర్య వైశ్య, అదేవిధంగా కమ్మ, రెడ్డి ఈ కులసులకు కూడా కొంత టార్గెట్స్ ఇవ్వబోతున్నారు. వాటిని కూడా బ్యాంక్తో అనుసంధానం చేసి 50% సబ్సిడీ, 50% బ్యాంక్ లోన్తో అప్ టు 5 lakhs వరకు కూడా 2 లక్షల వరకు కొన్ని యూనిట్స్, కొన్ని 3 లక్షల వరకు, కొన్ని 5 lakhs వరకు కూడా మనకు విధి విధానాలు రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే సరే వెంటనే మరి మీడియా ద్వారా, అదేవిధంగా పత్రికల ద్వారా, సచివాలయం ద్వారా ప్రజలందరూ కూడా తెలియపరిచి వాళ్ళ అర్హతలు బట్టి అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి మంజూరు చేయడానికి చర్యలు చేపట్టడం జరుగుతుంది. అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30వ తేదీన జిల్లాల్లో అన్ని మండల ప్రధాన కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అలమండ ఆనందరావులు తెలిపారు. స్థానిక ఎల్బీజీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అంబేద్కర్ పేరు కంటే దేవుడిని తలుచుకుంటే పుణ్యం వస్తుందని అమిత్ షా అనడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేకపోతే, ఆయన రాజ్యాంగం లేకపోతే నీకు ఈ పదవి దక్కునా? ఈ పదవిలో కొనసాగే హక్కు నీకుందా? కన్ను మిన్ను కానక ఈ దేశ ప్రజల కోసం, ఈ జాతిని కాపాడడం కోసం అహర్నిశలు కష్టపడి రాత్రనక పొగలనక ఒక వివక్షతకు గురయ్యి ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని రాజ్యాంగాన్ని మనందరికి అందించినటువంటి ఆ మహాదాతను అవమానించే స్థాయి నీది. అంచేత భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా, మీరే కాదు ఇంకెవరైనా సరే అంబేద్కర్ని అవమానించే రీతిలో మాట్లాడితే వామపక్షాలు, ప్రజా సంఘాలు చూస్తూ ఊరుకోవు. మీకు తగిన బుద్ధి చెప్తే ఆ ఉద్యమం రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్తాం. తీసుకెళ్లేంత వరకు నిద్రపోమని చెప్పేసి ఈ సందర్భంగా ఈ బీజేపీ, ఈ అమిత్ షాకు హెచ్చరిక చేస్తా ఉన్నాను. తెలిస్తే పుణ్యం వస్తుందని చెప్పేసి ఆయన్ని అవమానించిన అమిత్ షా మరి ఏ రకంగా ఆ మాటలు అన్నారన్నది ఆలోచించుకోవాలి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ఈ వ్యాఖ్యలపైన నిరసనలు ఎక్కడికక్కడ మిన్నుంటున్నాయి. ఇప్పటికీ రాజీనామా చేయకుండా వ్యవహారం నడుపుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ చూసి చూడనట్టు, పట్టి పట్టినట్టు వ్యవహరించడం సిగ్గుచేయటం చాలా దుర్మార్గం. అందుకని అందరికీ అంగీకారమైన నాయకుడు, రాజ్యాంగ నిర్మాత, రూపకర్త. మరి ఈ రకంగా మాట్లాడడం అని అంటే ఇది ప్రజాస్వామ్యమా, ఎక్కడున్నామని చెప్పేసి ఈరోజు వామపక్షాలుగా ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టే ఇప్పటికే అనేక రూపాల్లో ప్రజా సంఘాలు, అనేక రకరకాల ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ కూడా దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాయి. తెలియజేసినా ఈ రోజుకి దానికి చీమ కుట్టినట్టు కూడా లేదు అని అంటే దాని మరి ఏమంటామా అర్థం కాని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో బీజేపీ దాని పరిపాలన సాగుతుంది. రాజ్యాంగ హక్కులపైన దాడి, స్వేచ్ఛ మీద దాడి, మరి రాజ్యాంగాన్ని అంగీకరించకుండా ఉండే పరిస్థితి. ఇప్పటి వరకు అంబేద్కర్ రచించాడు కాబట్టి, ఆయన దళితుడు కాబట్టి ఆ రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్పేసి ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బహిరంగ దళాలు కాబట్టి ఈ సంస్థలన్నీ కూడా ఈరోజు ఆ నిర్మాతను అవమానపరిచే చర్యలు తీసుకుంటున్నారు. అందుకని దీనికి నిరసనగానే ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి. అందులో భాగంగానే విజయనగరం జిల్లాలో 30వ తారీఖున అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలిపించాం. విజయ్ స్టేడియంలో ఇండోర్ స్టేడియంను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ ఈ నెల 20వ తేదీన ప్రారంభించారని, వచ్చే నెల 1వ తేదీ నుండి దానిని అందుబాటులోకి తెస్తామని క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈరోజు రాజీవ్ స్టేడియంలో తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5:30 లోపు అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయన్నారు. మొత్తం 8 షటిల్ కోర్టులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 14 సంవత్సరాల లోపు వారికి ప్రత్యేక కోర్టులు, మహిళలకు కూడా ప్రత్యేకమైనటువంటి షటిల్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గౌరవ స్పోర్ట్స్ మినిస్టర్ గారు, గౌరవ మన మినిస్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు గారు, కలెక్టర్ గారు, వారి అందరి చేతుల మీదుగా 6 కోట్లతో నిర్మించబడిన విజయ్ స్టేడియంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ప్రజలకు, క్రీడాకారులకు ఈ జనవరి 1వ తారీఖు నుంచి అందుబాటులోకి తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాము. గౌరవ కలెక్టర్ గారికి ఆ ఫైళ్ళు పెట్టడం జరిగింది. వారి అనుమతి రాగానే ఇమీడియట్లీ దానిలో అడ్మిషన్స్ స్టార్ట్ చేస్తాము. అడ్మిషన్స్ ఎవరన్నా కావాల్సిన వాళ్ళు
అక్కడ ఒక ఆఫీస్ ఓపెన్ చేసాము, ఇన్ఛార్జెస్ ఉన్నారు. మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 5:30 లోపు అక్కడ అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ దాదాపు 8 షటిల్ కోర్టులు మేము మెజర్ చేయడం జరిగింది. 8 షటిల్ కోర్టులు అందుబాటులో ఉంచాము. ఒక 4 మెంబర్స్కి ప్రత్యేకించి స్త్రీలకు ఒక 2 షటిల్ కోర్టులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇంకో 2 షటిల్ కోర్ట్స్ బిలో 14 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్కి మా కోచెస్ని పెట్టి వాళ్ళకి తర్ఫీదునివ్వటం, అంటే ఒక వ్యాపార రీత్యా కాకుండా కాంపిటేటివ్ మోటివ్లో నెక్స్ట్ జనరేషన్ కూడా ఉపయోగపడే విధంగా వాళ్ళ క్రీడాకారులను తయారు చేసే మోటోతో కూడా 2 కోర్టులు సపరేట్గా క్రీడాకారులకి కోచ్లకి అందుబాటులో తీసుకొచ్చాము. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా పుర ప్రజలకు, విజయనగరం క్రీడాకారులకు, తల్లిదండ్రులకు ఎవరన్నా మెంబర్స్ ఉంటే వారికి మేము ఆహ్వానం పలుకుతున్నాం. ఏదన్నా వివరాలు కావాల్స్తే మా ఆఫీస్లో కన్సల్ట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనను పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుని భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ పర్యటనలో ఓ వ్యక్తి ఐపీఎస్ ఆఫీసర్నని చెప్పుకుని పవన్ వెంటే తిరిగాడు. తీరా చూస్తే అతను ఫేక్ ఐపీఎస్ అని తేలింది. ఇప్పుడు ఈ వ్యవహారం సంచలనమవుతోంది. పర్యటన అనంతరం కింది స్థాయి సిబ్బందితో ఫోటోలకు పోజులు ఇచ్చాడు. అధికారులు కూడా అతను నిజమైన ఐపీఎస్ అనుకున్నారు. అయితే ఫోటోలు బయటకు రావడంతో అసలు ఆ ఐపీఎస్ ఎవరు అన్న డౌట్ వచ్చింది. ఆరా తీయగా నకిలీ అని గుర్తించారు. వెంటనే అతను ఎవరో గుర్తించి ఈరోజు విజయనగరం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ గర్విడి మండలానికి చెందిన బలివాడ సూర్యప్రకాష్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఇలా ఉండగా నకిలీ ఐపీఎస్ అధికారి సూర్యప్రకాష్ నిన్న రాత్రి విశాఖ వెళ్దామని చెప్పి కోరాడ బంగారాజు అనే కారు యజమాని దగ్గర కారును తీసుకుని వెళ్లాడు. నిజమైన పోలీస్ ఆఫీసర్ అని నమ్మిన బంగారాజు తన కార్ డ్రైవర్ కంది మహేష్ ను నకిలీ ఐపీఎస్ అధికారితో పంపించారు. నిన్న సాయంత్రం ఎండాడ వద్ద నకిలీ ఐపీఎస్ ను పట్టుకున్నారు. విజయనగరం రూరల్ పోలీసులు కారును సీజ్ చేసి డ్రైవర్ కంది మహేష్ ని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. తనకు ఈ నకిలీ ఐపీఎస్ అధికారికి ఎలాంటి సంబంధం లేదని కారు యజమాని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముడదమ్మది అక్కడ మా ఏరియాలో డిపార్ట్మెంట్ ఫ్యామిలీస్ ఎక్కువ. అక్కడ పోలీసులు అంటే మనం ఫస్ట్ నుంచి రెస్పెక్ట్ ఇస్తాం. అందులో ఆయన ఎస్పీ అనేసరికి ఇంకా రెస్పెక్ట్ పెరిగింది ఆయన మీద. ఆయనకు మనం క్యాజువల్గా కార్ అడిగితే డ్రైవర్ నుంచి మనం పంపించి ఆయన ఏంటంటే ఆయిల్ ఒకటి ఇస్తాను, డ్రైవర్ డబ్బులు ఇస్తానంటే మనలే కదా, ఎస్పీ కదా, ఏముంది అని సరదా పంపిస్తే మళ్ళీ ఆయన నకిలీ ఐపీఎస్ అని మనకు తెలియదు. ఇచ్చిన తర్వాత మనకు తెలిసిన నకిలీ ఐపీఎస్ అని మనకి అంతవరకు మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. అలాగే ఈ కేసుకి మనకి ఎటువంటి సంబంధం కూడా మాకు అసలు లేదు. ఆయన పేరు బలివాడ సూర్యప్రకాష్. ఆయన వెయిట్ అండ్ మెజర్మెంట్లో చేసేవారు. తర్వాత రిటైర్మెంట్ అయ్యి మరి అంటే ఇలా నకిలీ ఐపీఎస్ అవుతారు ఇస్తారు ఆయన. అంటే ఆయనకి మనకి ఎటువంటి సంబంధం లేదు అసలు. నాకు నైట్ 11 అప్పుడండి. నేను ఆ టైంలో నేను రాను, డ్రైవర్ని ఇస్తానంటే డ్రైవర్ని పెట్టయితే డబ్బులు ఆయిల్ కొట్టించేస్తున్నారు. అలాగే అనేసి మనం ఎస్పీ కదా, ఏముంది పోలీస్ ఆయన అనేసి మనం కలెక్ట్ చేసాం తప్ప మనకి అంతకుమించి మనకేం తెలియదండి. ఆయన వైజాగ్ వెళ్తామన్నారండి. వైజాగ్ వెళ్తా అంటే మనం డ్రైవర్ని పెట్టి పంపించాం వైజాగ్. అంతవరకు మనకు మిగతా తెలియదండి. ఇక్కడ ఎండాడండి. ఎండాడు. డ్రైవర్ పేరు కంది మహేష్. మాకు న్యాయం జరగాలి. అంటే ఈ కేసుకి మాకు ఎటువంటి సంబంధం ఎట్లేదు అసలు. అన్ఎక్స్పెక్టెడ్గా మా దరిద్రం బాగోలేక మేము ఇందులో ఇరుకోవడం తప్ప మాకు ఎటువంటి సంబంధం లేదు. కేసుకి మాకు ఎటువంటి సంబంధం లేదు. పరిచయం ఎట్లేదండి. ఇక్కడ ఆయన గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. అంటే పోలీసు వాళ్ళు కదా, మరి ఆయన ఎస్పీ అయినసరికి మనకి గౌరవం మీద ఆయనకి మనం ఇచ్చేసాం తప్ప మనకి మనకి ఎటువంటి ఇది లేదండి. మనకి సంబంధం. అంతకుముందు ఆయన వెయిట్ అండ్ మెజర్మెంట్లో చేసేవారండి. ఆ తర్వాత ఐపీఎస్ వచ్చిందని అన్నారు తప్ప మనకి ఇలా నకిలీ ఐపీఎస్ అవుతారని అయితే మనకు తెలియదండి అసలు. సార్ ముడదాలు ఉంటున్నారండి. అది గత 30 సంవత్సరాలుగా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతూ వాజీ ఛానల్ ప్రేక్షకుల మన్ననలు పొందుతోందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. వినాయక చవితికి, శివరాత్రికి, ప్రతి పండుగకు హౌసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. వాజీ ఛానల్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా డిసెంబర్ 31వ తేదీన మెగా హౌసీ నిర్వహిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. నమస్కారం. గతంలో మేము హౌసీ ఆడాము. అందులో గెలుచుకున్నాము మంచి బహుమతులు. నెక్స్ట్ వాచ్ ఛానల్ చాలా ఇష్టం.
రంగోలీ అది పెడతారు, మంచిగా గిఫ్ట్లు అవి ఉంటాయి. నెక్స్ట్ ఒకటినే అవుతున్నాయి, అవి ఎంత వేగంగా వస్తాయని మేము ఎదురు చూస్తున్నాం. మరి దాంట్లో కూడా మేము పాల్గొంటున్నాము. ముగ్గుల పోటీలో కూడా మేము పాల్గొన్నాము. వచ్చాయి నెక్లెస్ సెట్ శివరాత్రికి నెక్స్ట్ లాస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 31నే హౌస్ ఉంది, ఎంత ఆడబోతున్నాం. ఎంత వేరంగా వస్తే చూసి ఆడుకుందామని చూస్తున్నాం. కేబుల్ ఆపరేటర్ మా ఇంటికి వచ్చి హౌస్ టికెట్ ఇస్తారు. అవి ఎప్పుడు స్టార్ట్ అవుద్దా వచ్చిన వరకు మాకు చాలా ఏం టెన్షన్గా ఉంటుంది. వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఆడుకుంటాం. నెక్స్ట్ మంచివి అన్నీ మంచివి ప్రోగ్రాంలు అన్నీ ఉంటాయి అన్నమాట. నేను పిల్లలు పాల్గొంటామండి. వాజీ మ్యూజిక్ అంటే ఎక్కువ సాంగ్స్ వింటూ మేము ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాము. వాజీ ప్రజలందరికీ నమస్కారం. మేము బాబామెట్లో ఉంటున్నాం. వాజీలో ఇంతకుముందు ఒకసారి మేము హౌస్ ఆడాం. మాకు నక్లెస్ సెట్ కూడా గిఫ్ట్ వచ్చింది. మేము మా ఆంటీ మా చుట్టుపక్కల వాళ్ళందరికీ వాజీ ఛానల్ అంటే చాలా ఇష్టం. మా చిన్నపిల్లలమైతే ఎక్కువగా డోరేమాన్ షిన్చాన్ అన్నీ చూస్తుంటాం. మా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాం. డిసెంబర్ 31 అవ్వబోయే హౌసీ గేమ్ కోసం చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. ఇంకా మాకు కూడా గిఫ్ట్స్ రావాలని కోరుకుంటున్నాం. ఎప్పుడు హౌసీ ఉన్నా సరే టికెట్ ఇస్తూ ఉంటారు, మేము ఆడుతూ ఉంటాం. హౌసీ ఆడినప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది. విజయనగరం మండలానికి సంబంధించి 245 క్లస్టర్లలో ఈ నెల 31వ తేదీన ఉదయం 5 గంటల నుంచి పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ నిర్వహించనున్నామని విజయనగరం ఎంపీడీఓ తిరుపతి నాయుడు పేర్కొన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఈరోజు ఆయన వాచి న్యూస్తో మాట్లాడారు. 13 సచివాలయాల పరిధిలోని 5,993 మంది లబ్ధిదారులకు పెన్షన్లు ఇవ్వనున్నామని అన్నారు. 31వ తేదీన తీసుకోలేని వారికి 1వ తేదీన ఇవ్వనున్నామని అన్నారు. మండల పరిషత్తులో మనకి ఈ నెల పెన్షన్లు మంజూరయ్యాయి ఆల్రెడీ. ఈ నెలకి మొత్తం మనకి 5,993 పెన్షన్లకు గాను 2,47,52,000 రూపాయలు మంజూరయ్యాయి. ఈ అమౌంట్ని ప్రభుత్వం వారు ఒకరోజు ముందుగా ఇమ్మని ఆదేశాలు మాకు జారీ చేశారు. తదనుగుణంగా 30వ తారీఖు నాడే మా కార్యదర్శులు వెల్ఫేర్ అసిస్టెంట్లు పంపించి ఆ సొమ్మును విత్డ్రా చేసి మేము ఆ పంపిణీ కార్యక్రమం అనేది 31వ తారీఖు మంగళవారం ఉదయమే మళ్ళా ఈ పింఛన్దారులకి అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. తారీఖుని ఏమైనా కొంతమంది పింఛన్దారులు అనివార్య కారణాల వల్ల రాలేకపోతే మరుసటి రోజు కూడా మేము పింఛనీ పంపిణీ చేయడానికి అవకాశం కల్పిస్తున్నాం. అదేవిధంగా ఏమైనా 3 నెలల వరకు కూడా రాపోయినా సరే ఈ పింఛన్ అనేది పటవాడా చేయబడుతుంది. ఎట్టి పరిస్థితులు ఆపడం జరగదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 3 నెలల వరకు ఆ పెన్షన్ మొత్తం కూడా చెల్లించబడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మేము మన మండలంలో పూర్తి స్థాయిలో పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మధుపాడ గ్రామంలో శుక్రవారం తెన్నేటి నరసింహమూర్తి ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. గజపతి నగరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ జీఏవి రమణ మాట్లాడుతూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దొంగతనం చేసిన తూముల దాలయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు 2 కేజీల వెండి, 2 కేజీల ఇత్తడి, స్థానిక ఆంజనేయ స్వామి గుడిలోని హుండీతో పాటు 10,000 నగదు రికవరీ చేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో గజపతి నగరం ఎస్ఐ లక్ష్మణరావు పాల్గొన్నారు. గజపతినగరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మధుపాడ విలేజ్లో దొంగతనం జరిగిందని నిన్న మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తెన్నేటి నరసింహమూర్తి అనే వ్యక్తి వాళ్ళేమో 2వ తారీఖున హైదరాబాద్ వెళ్ళిపోయి ఇంటికి తాళం వేసి వెళ్ళడం జరిగింది. వాళ్ళు వచ్చి చూసుకునేసరికి ఇంటి దొంగతనం జరిగిందని మనకు కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ వాళ్ళ ఇంట్లో సుమారు 3 కేజీల వెండి వస్తువులు, అదేవిధంగా ఇతర వస్తువులు 2 కేజీలు, వాళ్ళ ఇంట్లో ఒక శాంసంగ్ టీవీ, అదేవిధంగా వాళ్ళ ఇంటికి ఆనుకొని దగ్గరలో ఉన్న వాళ్ళదే ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి, అందులో ఉన్న ఒక హుండీ దొంగతనం జరిగిందని, అందులో సుమారు 10,000 రూపాయలు ఉంటుందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తూముల దాలయ్య అనే వ్యక్తి ఈ అఫెన్స్కి చోరీకి పాల్పడ్డాడని
ఆయనతో పాటు ఇంకిద్దరు వ్యక్తులు, వాళ్ళిద్దరు జువెనైల్స్, 16 సంవత్సరాలు కలిగిన వ్యక్తులు, వాళ్ళిద్దరు కూడా ఈయనతో ఈ అఫెన్స్లో పాలు పంచుకొని ఈ నేరం చేశారు. ఈ నేరానికి సంబంధించి వాళ్ళు ఒక గుణపం ద్వారా ఈ నేరం చేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మధుపాడ పాలదార చెరువు వద్ద వాళ్ళ ముగ్గురు పంచుకుంటే ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుండి ఇంటాక్ట్ చోరీ సొత్తంతా రికవరీ చేయడం జరిగింది. భారతదేశాన్ని విశ్వగురువుగా రూపొందించేందుకు, అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రధానమంత్రి మోదీ కృషి చేస్తున్నారని 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంక దినకర్ పేర్కొన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విజయనగరం లాంటి వెనుకబడిన జిల్లాలు అభివృద్ధిలో భాగస్వాములైనప్పుడే ఆ లక్ష్యం నెరవేరుతుందని, ఆ దిశగా ప్రభుత్వ శాఖలు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఇవాళ స్పష్టంగా ఒకసారి చూసినట్లయితే విజయనగరం జిల్లా ప్రధానంగా వ్యవసాయ ఆధారిత జిల్లా అని చెప్పాలా, లేకపోతే ఉపాధి లేక ఉపాధి హామీ కూలీలతోటి నిలయమైనటువంటి జిల్లా అని చెప్పాలా, వెనకబడిన జిల్లా అని చెప్పాలా, ఏం చెప్పాలి అనేటటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేటస్. కాకపోతే అభివృద్ధి చెందుతున్నా, అభివృద్ధి చెందినా అనేటటువంటి ఆనవాళ్ళు కూడా ఇప్పటి వరకు కనపడినటువంటి ఒక దుస్థితిలో ఉన్నటువంటి ఈ జిల్లాకి భవిష్యత్తులో ఏ విధంగా స్వర్ణాంధ్ర సాధనలో విజయనగరం యొక్క విజయ కీర్తి కూడా ఏ విధంగా పని చేయాలి, ఆ అవసరం అనేటటువంటి దాన్ని ఈ సమీక్ష ద్వారా ఈరోజు మేమందరం కూడా వివిధ ప్రభుత్వ ప్రాయోజక పథకాల వల్ల ఏ విధంగా అమలవుతున్న తీరు ఏ విధంగా అమలు చేయాలనే దాని మీద ఇవాళ సమీక్ష చేయడం జరిగింది. దానిలో భాగంగా ఒకసారి చూసినట్లయితే 5,20,000 మంది వ్యవసాయం మీద ఆధారపడి విజయనగరం జిల్లాలో జీవిస్తూ ఉంటే అందులో 4,60,000 మంది హెక్టారు కన్నా తక్కువ భూములు ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో తలసరి ఆదాయం 2,43,000 రూపాయలు అయితే విజయనగరం 1,50,000 రూపాయల లోపు మాత్రమే. పారిశ్రామికరణ చాలా తక్కువగా ఉండడం వల్ల ఉపాధి లేక ఉపాధి హామీ కూలీలుగా 5,94,000 మంది ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. జిల్లాలో అక్షరాస్యతని కూడా ఒకసారి చూసినట్లయితే రాష్ట్రం మొత్తం సగటు కన్నా కూడా చాలా తక్కువగా ఉంది. 60% లోపే ఈరోజు అక్షరాస్యత విజయనగరం జిల్లాలో ఉంది. జిల్లాలో ఎక్కువ మందికి విద్య, పారిశ్రామికీకరణ పెంచడం ద్వారా తలసరి ఆదాయం ఏ విధంగా పెంచాల్సినటువంటి అవసరం ఉందనే దాని మీద లోతుగా సమీక్ష జరగడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఉపాధి హామీ పథకంని సమీక్ష చేసినప్పుడు చాలా అంశాలు కూడా ఇక్కడ బయటకు వచ్చినటువంటి పరిస్థితి, ఏ విధంగా ఆ వనరులు వినియోగించుకోవాలనే దానిలో చాలా లోతుగా సమీక్ష చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఫోర్త్ సిటీ పాఠశాలలో లెర్నింగ్ ఫెస్ట్ ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ సృజనాత్మకతతో తయారు చేసిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగాను, తల్లిదండ్రులు విద్యార్థులుగాను తమ పాత్రను పోషించారు. గణితం, సైన్స్కు సంబంధించిన ప్రాజెక్టులను మాత్రమే కాకుండా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సోషల్, కంప్యూటర్, వ్యాయామ విద్య, ఆర్ట్స్, డాన్స్, సంగీతం తదితర విషయాలపై విద్యార్థులు తల్లిదండ్రులకు, ఇతరులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ కేఏపీ రాజు, డైరెక్టర్ అశోక్, ప్రిన్సిపల్ డాక్టర్ రోయినా ఖాన్ తదితరులు ప్రాజెక్టులను పరిశీలించారు. పిల్లలు అందరూ కూడా మన వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా వాళ్ళు చదువుకున్న నేర్చుకున్న సబ్జెక్ట్ని వాళ్ళ టీచర్లాగా పేరెంట్స్ స్టూడెంట్స్ లాగా ట్రీట్ చేసి వాళ్ళకి క్వశ్చన్స్ అడిగి వాళ్ళు నేర్చుకున్నదంతా వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో క్విజ్ లాగా కొన్ని క్వశ్చన్స్ అడిగి ఆన్సర్ కరెక్ట్గా చేస్తే పేరెంట్స్కి చాక్లెట్స్ గట్రా ఇచ్చి అట్లా ఎంటర్టైన్ చేస్తున్నారు. సో పిల్లలు దానివల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే పేరెంట్స్ ముందు అంతమంది పేరెంట్స్, ఒకరు ఇద్దరు కాదు, చాలామంది పేరెంట్స్, ఎందుకంటే క్లాస్లో 30 మంది ఉంటే వాళ్ళందరు పేరెంట్స్ వస్తారు చూడడానికి. సో అంతమంది పేరెంట్స్ ముందు ఎక్స్ప్రెస్ చేయడం, ధైర్యంగా చెప్పడం, వీటి వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ చాలా పెరిగి పర్సనాలిటీ లెవెల్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ టైం వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ గట్రా ఇచ్చినప్పుడు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఈ స్టేజ్ ఫియర్ అన్నది ఉండదు. స్కూల్లో స్టూడెంట్స్ నేర్చుకున్నటువంటి సబ్జెక్టులని వాళ్ళ తాలూకా పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం, మేము ఏం నేర్చుకున్నాం ఈ స్కూల్లోనే అనేటిదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది మేము ప్రతి సంవత్సరం కూడా కొలాస్టిక్ అని, లెర్నింగ్ ఫెస్ట్ అని ఇలాగా ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం మా స్కూల్లో డిఫరెంట్ ప్రాజెక్టుల ద్వారా
1200 అంటే 1200 మంది చిల్డ్రన్స్ పార్టిసిపేట్ చేశారు. వైఎస్ జగన్ ఛార్జీలు పెంచి కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు ఎద్దేవా చేశారు. భోగాపురం టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచి మా నాయకుడిపై బురద జల్లడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మిగులు విద్యుత్ జగన్ చేతిలో పెడితే ప్రజలపై విద్యుత్ భారం మోపి వైకాపా నాయకులు ధర్నాలు ర్యాలీలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి కరెంటు కొరత ఉండేది. 2019 వచ్చేసరికి మిగులు విద్యుత్ వచ్చేటట్టు చేసి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పడం జరిగింది. నేడు రాష్ట్రంలో 20,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్లు చంద్రబాబు పాలనలో నిర్మించినవే. ఇందువలనే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వగలుగుతున్నాం ఇవాళకి. అలాగే ఎస్సీ ఎస్టీ కొన్ని బీసీ కుల వృత్తుల వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వగలుగుతున్నారు. ఆక్వా రైతులకు ₹50 యూనిట్ విద్యుత్ ఇవ్వగలుగుతున్నాం. మరి అలాంటిది ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ నాయకులు చేసిన పాపం చేసి తెలుగుదేశం ప్రభుత్వం అలాగే కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. ప్రజల అమాయకులు కాదు. ఈ భారాన్ని ఎవరు మోపారో ప్రజలందరికీ తెలుసు. మరి మీరు ఈరోజు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం మీరు పెంచిన దానికి మీరే ధర్నా చేసుకున్నట్లు అవుతుంది తప్ప ప్రజలు ఎవరు కూడా మీ మోసాన్ని నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కుయుక్తులకి ఎవరు కూడా నమ్మే విధంగా లేరు. కాబట్టి ఇలాంటి కుయుక్తులు మానుకోవాలని చెప్పి మీడియా ముఖంగా వైసీపీ నాయకులకు జగన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ నేతలు కొత్త రకం డ్రామా ఆడుతున్నారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన మంత్రి కొండపల్లి. భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దేందుకు భారత ప్రధాని కృషి. స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చిన లంకా దినకర్. అత్యాధునిక సౌకర్యాలతో 100 పడకల ఆసుపత్రి పునర్నిర్మాణం చేపట్టాలి. గుత్తేదారులను ఆదేశించిన జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.